రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ ప్రతి దాడులను మిడిల్ ఈస్ట్ కంట్రీస్ పై జరుపుతుంది. ఇక ఇందులో భాగంగా అరబ్ కంట్రీలపై కూడా ఇరాన్ దాడులు చేస్తుంది. దీంతో ఆయా దేశాలు తమ గగనతలను మూసివేయడంతో పాటు విమాన సర్వీసులను కూడా నిలిపివేశారు. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గత 5 రోజుల క్రితం దుబాయ్ వెళ్లగా యుద్ధం కారణంగా అక్కడే చిక్కుకుపోయినట్టు తెలుస్తుంది. ఇక మంత్రి కుటుంబ సభ్యులలో ఒకరికి అకస్మాత్తుగా అనారోగ్యం కలగడంతో మెరుగైన వైద్య చికిత్స అందించడం కోసం ఆయన దుబాయ్కి వెళ్లినట్లు సమాచారం. చికిత్స అనంతరం తిరిగి రావాలని భావిస్తున్న తరుణంలో పశ్చిమ ఆసియాలో యుద్ధం తీవ్ర రూపం దాల్చడం ఆయన ప్రయాణానికి ఆటంకంగా మారింది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న దాడుల ప్రభావం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై పడింది. ఆదివారం అర్ధరాత్రి దుబాయ్ ఎయిర్పోర్ట్లోని టెర్మినల్ 3 సమీపంలో క్షిపణి, డ్రోన్ దాడులు జరిగినట్లు వార్తలు వచ్చాయి. భద్రతా కారణాల దృష్ట్యా అక్కడి ప్రభుత్వం విమాన రాకపోకలను పూర్తిగా నిలిపివేసింది. ఇక దీంతో వేలాది మంది ప్రయాణికులతో పాటు మంత్రి తుమ్మల కూడా అక్కడే చిక్కుకుపోయారు. ఎమిరేట్స్ సహా భారతీయ విమాన సంస్థలైన ఎయిర్ ఇండియా, ఇండిగో కూడా తమ సర్వీసులను రద్దు చేశాయి. ప్రస్తుతం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వారి కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం అందుతుంది. అయితే దుబాయ్ గగనతలం తిరిగి తెరుచుకుని విమానాశ్రయ అధికారులు క్లియరెన్స్ ఇచ్చేంత వరకు కూడా ఇండియాకు వచ్చే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో భారత రాయబార కార్యాలయం అధికారులతో తెలంగాణ ప్రభుత్వ వర్గాలు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తుండగా దీనిపై తెలంగాణ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి. రైతు మానస, దుబాయ్ లో మంత్రి చిక్కుపోయినట్టుగా తెలుస్తా ఉన్నది. ఏదైతే ఈ ఇరాన్ పైన దాడి జరుగుతుందో ఈ యుద్ధం నేపథ్యంలో ఎక్కడికక్కడ ఏరోప్లేన్లు అన్ని పనిచేసినట్టు తెలుస్తా ఉన్నది. 5 రోజుల క్రితమే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఒకరికి ఆరోగ్యం బాగాలేకపోతే చికిత్స కోసం తను దుబాయ్ వెళ్ళినట్టుగా సమాచారం. ఈ చికిత్స అనంతరం తిరిగి అందరు రావాలని కోరుకుంటున్న నేపథ్యంలో మంత్రి వారి కుటుంబ సభ్యులైతే సురక్షితంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఇక ఈ అరబ్ కంట్రీల పైన ఇరాన్ దాడులు జరుగుతున్న సందర్భంలో ఇప్పటికే కమీని మృతి చెందినట్టుగా తర్వాత ఆ యొక్క ఆర్థిక శాఖ మంత్రి వారు కూడా చనిపోయినట్టుగా తెలుస్తా ఉన్నది. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ ఎయిర్పోర్ట్లను బంద్ చేసినట్టుగా తెలుస్తా ఉంది మనకు. ఓకే, థ్యాంక్ యూ మధు.